గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ కనిష్క ఐఏ స్టడీ సర్కిల్. మరి ఈరోజు మనం ఈ వీడియోలో జాతీయ బహుముఖ పేదరిక సూచీలో తెలంగాణ పరిస్థితి ఏంటి, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యం ఎలా ఉంది అన్నటువంటి దాన్ని చూద్దాం. ఇక యాక్చువల్గా చూసినట్లయితే నీతి ఆయోగ్ దీనిని రిలీజ్ చేసింది. సో జాతీయ బహుముఖ పేదరిక సూచి, దీన్నే ఏమంటున్నారు, ఎంపీఐ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. నీతి ఆయోగ్ అనేటువంటి ఇది రిలీజ్ చేసింది. మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని చూస్తున్నాం. మరి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని నీతి ఆయోగ్ ఇవ్వడానికి నీతి ఆయోగ్ దేన్ని ఆధారం చేసుకుందయ్యా అంటే 2015-16కి సంబంధించినటువంటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను ఆధారం చేసుకుంది. సర్వే 4 ఆధారంగా. సో ఈ నివేదిక ఇస్తుంది. ఈ నివేదికలో ఏం చెప్తుంది అంటే 2015-16కి సంబంధించినటువంటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏదైతే ఉందో ఆ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ నివేదిక ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ నివేదిక మనం చూసినట్లయితే ఈ నివేదికలో తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంది, రోల్ ఆఫ్ తెలంగాణ చూద్దాం. సో మరి ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ యొక్క ప్రాంతం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం అన్నటువంటి దాన్ని చూస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రం చూసినట్లయితే దేశంలో అధిక పేదలు ఉండేటువంటి ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రాన్ని 18వ స్థానము. సో తెలంగాణ రాష్ట్రము అత్యధిక పేదలున్న రాష్ట్రాలలో టీఎస్ స్థానము, తెలంగాణ స్టేట్ స్థానం ఎంత ఉందయ్యా అంటే 18. సో టీఎస్ స్థానం ఎంత ఉందయ్యా అంటే 18th ప్లేస్, 18వ స్థానంలో ఉంది. అయ్యా దీని అర్థం ఏంటి అంటే పేదరికం అధికంగా ఎక్కడుంది, ఒకటి బీహార్ రాష్ట్రంలో ఉందండి. అత్యధిక పేదరికం కలిగినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే బీహార్. సో మరి రెండవ అంటే బీహార్ తర్వాత అధిక పేదరికం కలిగినటువంటిది జార్ఖండ్. ఈ విధంగా పేదరికం ఉండేటువంటి రాష్ట్రాలన్నింటినీ తీసుకొని వస్తే మన స్థానమేమో 18వ స్థానం అంట. మన స్థానమేమో 18వ స్థానం అంట. అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పేదరిక స్థానం అంటే అధికంగా పేదలు ఉండేటువంటి రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందయ్యా అంటే 18వ స్థానంలో ఉంది అని ఈ కొత్తగా వచ్చినటువంటి జాతీయ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అన్నటువంటిది 21, మల్టీ డైమెన్షనల్ పావర్టీ 21 అనేటువంటి నివేదిక తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది అయ్యా అంటే అధిక పేదలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం 18. సో మరి అదేవిధంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పేదరికం ఎంత ఉందయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం పేదరికాన్ని చూసినప్పుడు 13.74% పేదరికం ఉంది అంట. సో తెలంగాణ రాష్ట్రంలో పేదరికం ఎంత ఉందయ్యా అంటే 13.7%. అదే భారతదేశంలో అయితే ఇండియాలో చూసినట్లయితే పేదరికం 25.01% ఉందంట. ఇక్కడ తెలంగాణలో చూసినట్లయితే పేదరికం ఎంత ఉందయ్యా 13.74%. సో మొత్తం తెలంగాణ అంతా చూసినట్లయితే పేదరికం 13.74% ఉందంట. మరి ఈ 13.74% ఉండేటువంటి పేదరికం మనం ఉమ్మడి రాష్ట్రాలను బేస్ చేసుకొనే చూస్తున్నాం. మరి ఈ టోటల్గా ఉమ్మడి 10 అంటే ఉమ్మడి జిల్లాల ఆధారంగానే దీన్ని రిలీజ్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ ఉమ్మడి 10 జిల్లాలను ఆధారంగా చేసుకొని చూసినట్లయితే అధిక పేదరికం ఉండేటువంటి రాష్ట్రం తెలంగాణలో అధిక పేదరికం గల రాష్ట్రం
అంటే అధికంగా పేదలు ఉండేటువంటి రాష్ట్రం ఏదయ్యా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని చెప్తున్నారు. అక్కడ 27.43% పేదరికం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 27.43% పేదరికం ఉంది. సో ఎంత ఉందయ్యా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27.43% పేదరికం అన్నటువంటిది ఉంది. సో మరి అతి తక్కువ పేదరికం ఇది ఆ తెలంగాణ రాష్ట్రంలో అధిక పేదరికం కలిగినటువంటి జిల్లా ఏదయ్యా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ అని చెప్తున్నారు. మరి అతి తక్కువ పేదరికం కలిగినటువంటి జిల్లా ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ పేదరికం కలిగినటువంటి జిల్లా ఏంటి? తెలంగాణలో అతి తక్కువ పేదరికం గల జిల్లా ఇది హైదరాబాద్. సో హైదరాబాద్ జిల్లాలో 4.27% మాత్రమే పేదరికం ఉంది. 4.27% మాత్రమే ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే అధిక పేదరికం కలిగినటువంటి జిల్లా చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాదు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ పేదరికం కలిగినటువంటి జిల్లా అయితే హైదరాబాదు, అతి తక్కువ పేదరికం కలిగినటువంటి జిల్లా అయితే హైదరాబాదు ఉంది. మరి దీని తర్వాత చూసినట్లయితే తెలంగాణలో గ్రామీణ పేదరికం ఎంత, పట్టణ పేదరికం ఎంత అన్నటువంటి దాన్ని కూడా చూద్దాం. మరి తెలంగాణలో చూసినట్లయితే గ్రామాలలో తెలంగాణ గ్రామీణ పేదరికం 20% ఉందండి. సో 20.35% ఉంది. ఓవరాల్గా తెలంగాణలో పేదరికం ఎంత ఉందయ్యా అంటే 13.47% ఉంది. సో అదే తెలంగాణలో గ్రామీణ పేదరికం ఎంత ఉందయ్యా అంటే 20.35% ఉంది. 20.35% ఉంది. ఇక తర్వాత చూసినట్లయితే అధికంగా పేదలు ఉండేటువంటి జిల్లా కూడా ఆదిలాబాద్ జిల్లానే. అధికంగా గ్రామీణ పేదలు ఉండేటువంటి జిల్లా తెలంగాణలో అధికంగా గ్రామీణ పేదలుండే జిల్లా ఇది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే 32.68% పేదలు ఉన్నారు. సో ఇది గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే అధికంగా పేదరికం అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో అధికంగా పేదరికం ఉండేటువంటి జిల్లా. దీని తర్వాత చూసినట్లయితే అతి తక్కువ పేదరికం కలిగినటువంటిది చూసినట్లయితే కేవలం కరీంనగర్ జిల్లాలో ఉంది అతి తక్కువ పేదరికం. అందులో అతి తక్కువ గ్రామీణ పేదరికం 11. సో తెలంగాణలో అతి తక్కువ గ్రామీణ పేదరికం కరీంనగర్. తెలంగాణలో అతి తక్కువ గ్రామీణ పేదరికం ఎక్కడుందయ్యా అంటే కరీంనగర్లో ఉంది. అది ఎంత ఉందయ్యా అంటే 11.81% ఉంది. 11.81% పేదరికం ఉంది. సో తెలంగాణలో అతి తక్కువ గ్రామీణ పేదరికం కరీంనగర్లో ఉంది. 11.81% ఉంది. కరీంనగర్లో ఉంది 11.81% పేదరికం అన్నటువంటిది ఉంది. ఇక మరి తెలంగాణలో పట్టణ ప్రాంతం విషయాల్లోకి వస్తే సో తెలంగాణలో పట్టణ పేదరికం గురించి మాట్లాడదాం. వన్స్ అగైన్ ఇక్కడ చూసినట్లయితే జాతీయ బహుముఖ పేదరిక సూచిలో తెలంగాణ 2021 ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి పేదరికం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ నివేదిక ఎవరు రిలీజ్ చేశారయ్యా అంటే సో నీతి ఆయోగ్ అన్నటువంటి దీన్ని విడుదల చేసింది ఎవరయ్యా అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ విడుదల చేసింది ఎవరయ్యా అంటే
నీతి ఆయోగ్ అనేటువంటి వారు దీన్ని విడుదల చేయడం అన్నటువంటిది జరిగింది. సో ఈ నివేదిక దీనిని విడుదల చేసింది ఎవరయ్యా అంటే నీతి ఆయోగ్. 2000 ఎలా విడుదల చేసింది? 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ఆధారంగా చేసుకొని దీన్ని రిలీజ్ చేయడం అనింది. మరి తెలంగాణలో చూసినట్లయితే అధిక పేదలున్న రాష్ట్రాలలో సో తెలంగాణ స్థానం 18గా ఉంది. దేశంలో అధిక పేదలున్న రాష్ట్రాలలో తెలంగాణ స్థానం 18 ఉంది. మరి తెలంగాణలో ఎంత పేదరికం ఉందయ్యా అంటే 13.74% పేదరికం ఉంది. ఇది భారతదేశంలో 25.01% పేదరికం ఉంది. తెలంగాణలో అధిక పేదరికం కలిగినటువంటి జిల్లా ఏదయ్యా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇది 27.43% పేదరికాన్ని కలిగింది. ఇక తెలంగాణ గ్రామీణ పేదరికాల్లో చూసినట్లయితే అతి తక్కువ పేదరికం కలిగినటువంటి తెలంగాణలో అతి తక్కువ పేదరికం హైదరాబాదు 4.27%. ఇక పర్టికులర్గా మనం గ్రామాల విషయానికి వచ్చినట్లయితే గ్రామీణ పేదరికం అంటున్నాం. సో గ్రామీణ పేదరికం తెలంగాణలో ఎంత ఉందయ్యా అంటే 20.35% ఉంది. తెలంగాణలో అధికంగా గ్రామీణ పేదలు ఉండేటువంటి జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ 32.62% పేదలు ఉన్నారు. తెలంగాణలో అతి తక్కువ గ్రామీణ పేదరికం ఉండేది కరీంనగర్ జిల్లా. ఇక్కడ 11.81% పేదలు ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉండేటువంటి పట్టణ పేదరికం గురించి మనం తెలుసుకోవాలి. తెలంగాణలో ఉండేటువంటి పట్టణ పేదరికం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో తెలంగాణ పట్టణ పేదరికం, తెలంగాణ పట్టణ పేదరికం. మరి తెలంగాణలో పట్టణ పేదరికం చూసినప్పుడు రాష్ట్రంలో పట్టణ పేదరికం కేవలం 5% అంటే 5.1%గా ఉంది. 5.1%గా ఉంది. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేదరికం చూసినట్లయితే 5.1%గా ఉంది. ఇక మరి నల్గొండలో చూసినట్లయితే అధిక పేదరికం ఉంది. పట్టణ పేదరికం అధికంగా గల జిల్లాలు పట్టణ పేదరికం అధికంగా కలిగినటువంటి జిల్లాలో చూసినట్లయితే నల్గొండ అనేటువంటి జిల్లా ఉంది. అది 12 జిల్లాలో నల్గొండ ఇది 12% పేదరికాన్ని కలిగింది. 12.71%. సో 12.71% పేదరికాన్ని కలిగి ఉంది. పట్టణ పేదరికం ఎంత ఉందయ్యా అంటే 12.71% పేదరికం కలిగి ఉంది. ఇక పట్టణ పేదరికం అధికంగా ఉండేది. పట్టణ పేదరికం తక్కువగా గల జిల్లాలు, పట్టణ పేదరికం తక్కువగా కలిగినటువంటి జిల్లా చూసినట్లయితే మహబూబ్ నగర్ జిల్లా ఉంది. మహబూబ్ నగర్ ఇక్కడ కేవలం 1.43% పేదరికం నమోదైంది. సో మహబూబ్ నగర్ 1.3% పేదరికం నమోదైంది. ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో నమోదైనటువంటి పేదరిక శాతము. అప్డేట్ అవ్వండి. ఇది మన గ్రూప్ 2 సిలబస్లో ఉంది, అన్ని రకాల ఎగ్జామ్స్లో కూడా ఉంది. ప్లీజ్ అప్డేట్ ఇట్.